కృష్ణమూర్తి గారు, రామచంద్రమూర్తి గారు, అలాగే మరి సీతమ్మ గారు, రాము గారి యొక్క సతీమణి అమ్మాని గారు మనకి కంటికి కనిపిస్తూ ఉన్నారు. అవును. అలాగే అమ్మాని గారికి నలుగురు సంతానం. పద్మ, విజయ, వెంకటేష్. అంటే వెంకటేశ్వరుని మృక్కుకుంటే వెంకటేష్ పుట్టారటండి. గొప్పవారండి. తదుపరి ఛత్రపతి శివాజీ, ఈనాడు మేనేజర్. మహారాష్ట్రలో తిరుగులేనటువంటి వీరుడు ఛత్రపతి శివాజీ. అంటే బొంబాయిలో ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ కూడా ఉన్నది. అయితే వెంకటేష్ గారు వారి పూర్వీకులు రాము గారు 1973వ సంవత్సరం నుండి 1975వ సంవత్సరం వరకు 2 సంవత్సరాల పాటు కఠోరమైనటువంటి దీక్ష చేసి స్వామివారి ఆశీస్సులు నిండుగా దండిగా మెండుగా పొంది వారి పవిత్ర హస్తాలతో పవిత్ర దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేసి ఈనాడు ఈ మెహర్ నగర్ లో ఇంతటి వెలుగును తీసుకురావడానికి కారకులు ఆ మహనీయులు ఎవరు మీ అందరికీ తెలుసు. వారి పుత్రరత్నాలు ఈనాడు రైల్వే ఎస్ఐగా ఒకరు చేస్తున్న తాండ్ర పాపయ్య. తాండ్ర పాపయ్య గారా పెట్టుకున్నామండి. మరి బొబ్బిలి బెబ్బులి తాండ్ర పాపయ్య పేరండి. అయితే మరి ఛత్రపతి శివాజీ గారు ఎక్కడెక్కడో మూలలు జరిగేటువంటి అన్యాయాలను, అక్రమాలను, మోసాలను, ద్వేషాలను, దగాలను, దౌర్జన్యాలను వెలికి తీసి పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేసేటువంటి వారిలో ఈనాడు సంస్థలో మేనేజర్ గా పనిచేస్తున్నారు ఛత్రపతి శివాజీ గారు. అంటే అలాంటి కొడుకులనే కనాలండి. వింటే భారతమే వినాలి, తింటే గారిలే తినాలి అనే సామెత ఉన్నది. కంటే వంశోద్ధారకులైనటువంటి కొడుకులైనా కూతురులైనా ఒక్కటే. ఈనాడు ఆడపిల్ల పాడుపిల్ల, ఇది ఆడపిల్లే గాని ఏడపిల్ల కాదు కదా అనేటటువంటి వారు ఈ సమాజంలో ఎక్కువయ్యారు. ఆడవారికి ఆడవారి శత్రువులుగా మారుతూ ఉన్నారు. కానీ అత్త ఒకింటి కోడలి, ఆడపిల్లలు లేని ఇల్లు ఒక ఇల్లేనా అనుకున్నారో ఏమో అమ్మాని గారు ఇద్దరు కూతుర్లను కనుక్కున్నారు, పద్మ విజయలను. అంటే ఆడవారు లేని ఇల్లు ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? ఒక 4-5 రోజులు ఆడవారు పుట్టింటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ ఇంటి ముఖాన్ని చూడలేం మనం, గందరగోళంగా ఉంటుంది. అందుకే నలుగురు మగ పిల్లలైనా ఒక్క పిల్లైనా ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికి అందాన్ని తీసుకొస్తుంది. సభల్లోనైనా, మీటింగుల్లోనైనా, శుభకార్యాల్లోనైనా, దేవాలయాల్లోనైనా, పెండ్లి పేరెంటాల్లోనైనా అందరూ మగరాయిళ్లే కనిపిస్తే ఆ సభలకి, ఆ పెళ్లి పేరెంటాలకి అందం చందం ఉండదు. అవునా కదా తల్లి? అవునమ్మా. మహిళామ తల్లులు ఉండాలి. ఉంటేనే ఆ సభలకైనా, ఆ పెళ్లిళ్ళకైనా అందం ఉంటుంది. కనుకనే అటువంటి మహనీయురాలు అమ్మాని గారు, సీతమ్మ తల్లి, సాక్షాత్తు రామచంద్రమూర్తి సతి పేరు తలంచుకున్నటువంటి, ధరించుకున్నటువంటి సీతమ్మ తల్లి, వారిని ముందుగా మనం మదిని స్మరించుకున్నాం. అందుచేతని వారికి ప్రణామాలు అందజేస్తూ వెంకటేష్ గారికి, ఛత్రపతి శివాజీ గారికి, ముఖ్యంగా వారి కన్న తల్లి అయినటువంటి అమ్మాని గారికి, పద్మ గారికి, విజయ్ గారికి, వీరికి ఇప్పటి వరకు సహకరిస్తున్నటువంటి భక్తులకు, పెద్దలకు, అందరికీ అంటే పూర్వీకులు బోరయ్య గారు కదండి. బోరయ్య గారు మొట్టమొదటి వారు అధ్యక్షులు. ఈ ట్రస్ట్ కి, ఈ దేవస్థానానికి మొట్టమొదటి అధ్యక్షులు. తరువాత రాము గారు ధర్మకర్తలు. ఈ గుడికి ఆ